పెద్దలారా, మిత్రులారా అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ. ఇది 'భైరవం' మూవీకి సంబంధించింది 2025 మే 30న ఇది రిలీజ్ అయింది ఈ సినిమా. హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ ప్రధానమైన పాత్రలో, అతిథి శంకర్, ఆనంది, దివ్య హీరోయిన్లుగా నటించారు. నిర్మాణ సంస్థ కేకే రాధామోహన్ సంస్థ. అదేవిధంగా డైరెక్టర్ విజయ్ కనకమేడ్ల, సంగీతం శ్రీకర్ పాకాల, సినిమాటోగ్రఫీ హరి కె వేదాంతం, ఎడిటర్ చోటా కె ప్రసాద్. ఇప్పటికే చెప్పాం, విడుదలైంది మే 30, 2025. సో ఇది ఏదైతే ఉన్నదో ప్రధానమైనటువంటి హీరో శ్రీను, వెల్లంకొండ శ్రీనివాస్ సూరి పేరుతోని, నారా రోహిత్ వరద పేరుతోని, మంచు మనోజ్ గజపతి పేరుతోని పిలువబడతారు. సో ఏదైతే ఉందో మీకు ఈజీగా ఉండటం కోసం హీరో పేరా, క్యారెక్టర్ పేరు చెప్తే క్యారెక్టర్ పేరే బాగుంటుందేమో. మళ్ళీ చెప్తాను. గజపతిగా మంచు మనోజ్, వరదాగా నారా రోహిత్, సూరిగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించారు. సో ట్రస్టీగా, ఆలయ ధర్మకర్తకు సంబంధించిన ట్రస్టీగా నాగరత్నమ్మ క్యారెక్టర్లో జయసుధ జీవించారు, సహజ నటి. సో మంత్రి ఏదైతే ఉన్నారో దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి వెదురుమల్లి దీని మీద కన్నుబడుతుంది. దీనికి ఈ దేవాలయానికి సంబంధించి వెదురుమల్లికి సంబంధించినటువంటి దేవాలయంలో భూములు ఉంటాయి, కొన్ని ఎకరాలు, పదుల సంఖ్యలో ల్యాండ్ ఉంటుంది, 10 ఎకరాల్లో. ఆ ల్యాండ్ ప్రస్తుత ధరల్లో చూసినప్పుడు అది 1000 కోట్ల వరకు ఉంటుంది. అందుకోసం తలా 20 కోట్లు ఇచ్చి 100 కోట్ల దాకా ఇచ్చైనా ఆ 1000 కోట్లని కైవసం చేసుకోవడం కోసం హీరో వెదురుమల్లి ఎవరైతే ఉన్నారో మంత్రి క్యారెక్టర్ చేసింటే వెదురుమల్లి దేవుళ్ళకి వేల వేల దండాలు పెడతా ఉంటాడు. ఎందుకు అనంటే, నాకంటే ముందు పనిచేసినటువంటి మంత్రులు గానీ, పీఏలకు గానీ, పర్సనల్ సెక్రటరీ గారు ఎవరికీ తెలియకుండా ఆ దేవుడు నా కోసమే, ఆ దేవత నా కోసమే ఇది పెట్టిండనేది. సో, ఆ పర్సనల్ సెక్రటరీగా మనకి చాలా క్యారెక్టర్ ఆర్టిస్ట్ కనిపిస్తా ఉంటాడు. అతను సార్ చాలా పవర్‌ఫుల్ ఆ గాడు. ఆ గాడి జోలికి వెళ్ళొద్దు సార్ అంటే, దేవుళ్ళురా దేవుళ్ళు. మనం దేవుళ్ళకి సంబంధించి చేయాల్సింది పప్పు, బెల్లాలు, పలహారాలు ఇవ్వటమే. మిగిలింది దేవుడిని తర్వాత మనకి అదొచ్చిన తర్వాత మొక్కుందాంలే. ఎంతో కొంత చదివింపులిద్దాం, 1,00,000 2,00,000 అన్న చందంగా చెప్పుకుంటూ వస్తాడు. సో ఇది అయితే ఈ 1000 కోట్ల విలువ చేసే భూమిని కాజేసే కార్యక్రమం ఫస్ట్ నుంచి చివరి దాకా సాగుతుంటది. మంత్రి అక్కడ హీరోకి చెప్పే ప్రయత్నం చేస్తా ఉంటాడు. సో ప్రధానంగా ఎప్పటికన్నట్టు గజపతి పాత్రలో మంచు మనోజ్, వరద పాత్రలో నారా రోహిత్, సూరి పాత్రలో వెల్లంకొండ శ్రీనివాస్, ముగ్గురు ట్రస్టీ నాగరత్నం ఎవరైతే ఉన్నారో ఆ దేవాలయం సంబంధించిన ట్రస్టీ సమక్షంలో చిన్నప్పటి నుంచి పెరుగుతారు. వాళ్ళలో ఎవరైతే ఉన్నారో వరద నారా రోహిత్ చాలా ధనికుడు, చాలా సిస్టమాటిక్‌గా వెళ్ళేటువంటి మనిషి. నారా రోహిత్ మూవీస్ ఎప్పుడు కూడా మనకి చాలా కథా కథనాన్ని, మెసేజ్ ఓరియెంటెడ్ మూవీస్ ఉంటుంటాయి. సో కొంత హిందూ ట్రెండ్ దేశంలో హిందూ మతం బేస్డ్‌గా నడుస్తున్న క్రమంలో హిందూ మతం బేస్డ్‌గా కథా కథనాలు అవి నడుస్తున్న క్రమంలో నారా రోహిత్ తీసుకోవడం. అదేవిధంగా మంచు మనోజ్ ఎవరైతే ఉన్నారో మంచు మనోజ్ కూడా వరద ఫ్రెండ్‌గా గజపతి పాత్రలో పోషించడం. అతను అనేక లాటరీలు లేకపోతే ఇది గ్యామ్లింగ్ ఏమంటారు, అనేక రకాల పందాల్లో పాల్గొంటూ గడుపుతూ ఉంటారు. వీళ్ళిద్దరూ మంచి స్నేహితులు. దాంతో పాటు వాళ్ళ కాడ పనిచేసేటువంటి మంచు మనోజ్ గజపతి దగ్గర పనిచేసేటువంటి సూరి ఎవరైతే ఉన్నారో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ జరుగుతూ ఉంటుంటది. సో వాళ్ళలో వాళ్ళకి కౌరవ పాండవ యుద్ధంలాగా జరుగుతూ ఉంటుంటది. సో ఎవరైతే ఉన్నారో మొదట గజపతిని కలుస్తాడు మంత్రి. మొదట తను ఓన్‌గా ట్రై చేస్తారు. ఓన్‌గా ట్రై చేసినప్పుడు గజపతి, వరద, సూరి ముగ్గురు దాన్ని వ్యతిరేకిస్తారు. సో ఈ క్రమంలో అనేక ఫైటింగ్ సన్నివేశాలుంటాయి. మంత్రి పని చేస్తే అక్కడున్న పోలీసు సర్కిల్ ఇన్స్‌పెక్టర్‌కి పంపిస్తా ఐజీతోని ఫోన్ చేపిస్తాడు మంత్రి. దేవాదాయ ధర్మశాఖ మంత్రి వేదురుమల్లి ల్యాండ్‌కి సంబంధించి ఐజీ లోకల్ సీఐకి ఫోన్ చేస్తే లోకల్ సీఐ ఫస్ట్ నుంచి చివరి దాకా జరిగినటువంటిది. అతను రాజీనామా చేస్తాడు. ఎందుకు రాజీనామా చేస్తున్నావు అన్నప్పుడు ఆ రాజీనామాకు సంబంధించినటువంటి అంశాలు ఏదైతే ఉన్నాయో, ఆ రాజీనామాకు సంబంధించిన అంశాలు మొత్తం కూలంకషంగా సబ్మిట్ చేస్తాడు. ఆ కథని సీఐ వెదురుమల్లి లేకపోతే ఈ కథకు సంబంధించినటువంటి సర్కిల్ ఇన్స్‌పెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆ పరిధిలో, ఆ పిర్కాలో అతను చెప్తాడు ఈ స్టోరీ అంతా. సో ఎందుకు రాజీనామా చేస్తాడు, తనతోనే ఆ కథ స్టార్ట్ అయిందని చెప్పేసి రాజీనామా చేయడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ తన పైన ఉన్నటువంటి అధికారి ఎస్పీ, కమిషనర్ అనుకోండి అంగీకరించాడు. సో అసలు ఏం జరిగిందో మొత్తం నువ్వు చెప్పు, నువ్వు రిజైన్ చేయాలా వద్దా అన్నది నేను తేలుస్తా అన్నటువంటి క్రమాన్ని మనం చూస్తాం. సో సోదరులారా, సోదరీమణులారా, ఓవరాల్‌గా ఆ 1000 కోట్ల విలువైన భూముల్ని కొట్టేసే ప్రయత్నమే ఈ సినిమా యొక్క సారాంశం. ఈ క్రమంలోనే మొదట మంత్రి ఎవరైతే ఉన్నారో దేవాదాయ శాఖ మంత్రి ఆ ప్రయత్నం చేస్తాడు. ముగ్గురు ఎవరైతే ఉన్నారో గజపతి, వరద, సూరి ముగ్గురు ఎదుర్కొంటారు. అనేక ఫైటింగ్ సన్నివేశాలుంటాయి. రౌడీస్, గుండాలు, యాక్షన్ సన్నివేశాలు. తర్వాత గజపతిని ఆశ్రయిస్తారు. గజపతి 20 కోట్లకి యాక్సెప్ట్ చేస్తాడు.
సో, ఈ క్రమంలో వరద అక్కడికి వెళ్ళి దాన్ని అడ్డుకుంటాడు. మళ్ళీ గజపతి మళ్ళీ అక్కడికి వెళ్ళి అసలు ఏమేమి ఉంటాయని చెప్పేసి సూరి ద్వారా సూరిని ట్రస్టీ చేస్తారు. సూరిని నాగరత్నమ్మని అన్నంలో వీళ్ళెవరైతే ఉన్నారో గజపతి అన్నంలో విషం కల్పిస్తారు. విషం కలిపినప్పుడు తెలియక సూరి ఎవరైతే ఉన్నారో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అన్నం తినిపిచ్చి చనిపోతారు. దానికి కారణం చివరిలో క్లైమాక్స్‌లో దానికి రివెంజ్ తీర్చుకుంటాడు. సో, గజపతి ఏదైతే ఉన్నదో అనేక పందాలు ఆడుతోని పోతుంటాడు. వరద అన్ని సందర్భాల్లో ఆదుకుంటూ ఉంటారు. సో, ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ ఈ స్నేహితుల మధ్య, ఈ ముగ్గురు స్నేహితుల మధ్య అప్పటికే ట్రస్టీ నాగరత్నమ్మ జయసుధ చనిపోవటం, దానికి కారణం సూరి బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అనేది అర్థమవుతాది. సో, ఆ విధంగా జరుగుతుందని తెలియజేసుకుంటున్నాను సోదరులారా, సోదరీమణులారా. సో, దాని తర్వాత గజపతి ఇట్లా కాదని చెప్పేసి గజపతి సూర్యని ట్రస్టీ చేసిన తర్వాత అందులో ఉన్నటువంటి పత్రాలన్నీ ఆ పత్రాలు ఏదైతే ఉన్నాయో వేదురుమల్లికి సంబంధించినటువంటి గుడికి సంబంధించినటువంటి ధర్మస్థానానికి సంబంధించినటువంటి పత్రాలు ఏదైతే ఉన్నాయో అవి సంవత్సరానికి ఒకసారి ఆ ట్రస్టీ తీస్తారు. ఎట్లాగూ నాగరత్నం ఎవరైతే ఉందో జయసుధ క్యారెక్టర్ చేశారు, ఆ క్యారెక్టర్ ఆమె ఎట్లాగో ఒప్పుకోదు. ప్రజల కోసం దేవుని కోసం అంకితమై పనిచేస్తున్నట్టుగా మనకి సూపర్ పవర్ఫుల్ క్యారెక్టర్గా చూపించారు. జయసుధ కొద్దిసేపు కనిపించిన ఆ మూవీకి చాలా బేస్డ్గా మనకి పరోక్షంగా ఆ పాత్ర సినిమా ప్రేక్షకులు చివరిదాకా గుర్తుంటుంది. ఆ పాత్ర కొన్ని సన్నివేశాలైనా కూడా చాలా పవర్ఫుల్గా మనకు కనిపిస్తాయి. ఆ పాత్ర చివరిదాకా ఆమె చూపించినటువంటి తెగువే ఆ సినిమాలో కనిపిస్తూ ఉంటుంది. సో, ఈ క్రమంలో నాగరత్నమ్మని ట్రస్టీని చంపిన తర్వాత వాళ్ళ ఎత్తుగడలు ఎవరైతే ఉందో గజపతి ఎత్తుగడలో మనోజ్ ఎత్తుగడల ద్వారా చంపిన తర్వాత ఏరే వాళ్ళకు అనుకూలంగా ఉన్న మంత్రి మనిషిని అక్కడ ధర్మకర్తల మండలి చైర్మన్ చేసే ప్రయత్నం చేస్తారు ట్రస్టీగా. కానీ అది ఫెయిల్ అవుతుంది. అప్పుడు వీళ్ళ టీంలో గజపతి, వరద, సూరి టీంలో సూరిని అక్కడ బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ని ట్రస్టీ చేస్తారు. తనకు అది చదివేం రాదు. తను ఒక అనాథగా దీంట్లో చూపిస్తారు. సో, దేవుడికి సంబంధించినటువంటి ఇదిగా వీళ్ళు ముగ్గురు మిత్రులు గజపతి, వరద, సూరి ముగ్గురు మిత్రులుగా కొనసాగుతూ ఉంటారు. ఈ క్రమంలో గజపతి, సూరి సరెండర్ అయినట్టుగా కనిపిస్తూ ఉంటారు. ఈ క్రమంలో గజపతి వరద కుటుంబాన్ని ట్రస్టీ నాగరత్నమ్మని చంపటం, అదేవిధంగా మరో హీరో వరద క్యారెక్టర్ పాత్రధారి నారా రోహిత్ ఫస్ట్ నుంచి చివరి దాకా తన స్నేహితుడి కోసం ప్రాణాలు ఇచ్చేటువంటి క్యారెక్టర్గా మనకి కనిపిస్తూ ఉంటుంది. అనేక యాక్షన్ సన్నివేశాలు కంటతడి పెట్టించగా భావోద్వేగాలు గురి చేసేట్టుగా, ఒకవైపు దొంగల ముఠాలు దేవుడి మాన్యాలను ఒకవైపు విపరీతమైన భక్తి, అంకితభావం, ఫ్రెండ్షిప్, స్నేహం, కుటుంబం, బంధువులు, మిత్రులు, సమాజం అనేటువంటి ఇంకో పద్ధతి ఇక్కడ చూస్తూ ఉంటాం. సో, ఈ క్రమంలోనే గజపతి సరెండర్ అయి ఎవరైతే ఉన్నారో తనకు సరెండర్ అవుతాడు. ఈ క్రమంలోనే మంత్రికి సరెండర్ అయిన తర్వాత గజపతి వరదాన్ని చంపే ప్రయత్నం చేస్తాడు. ఒక మామిడి తోటలోకి పిలిచి, సో కొన్ని సెల్ ఫోన్లు దాచిపెట్టి అక్కడి నుంచి ఏరియా షాట్‌కి షిఫ్ట్ అయ్యి అక్కడి నుంచి వాళ్ళు అసలు హత్య జరిగిన ప్రాంతంలో లేవు అన్నట్టుగా చేసేసి ఆ విధంగా వరదాని అంటే నారా రోహిత్‌ని చంపే ప్రయత్నం చేస్తారు. చనిపోతాడు. సో, చనిపోయిన తర్వాత గజపతి డబ్బులు తీసుకొని పత్రాలు అప్పజెప్పే ప్రయత్నం చేస్తాడు. ఈ క్రమంలో ఎవరైతే ఉన్నారో వరద కొడుకు కూడా గజపతిని చంపడానికి కత్తి తీసుకుని వెళ్తాడు. ఆ కత్తి అవన్నీ గుర్తుపట్టిన తర్వాత వరద కొడుకును కూడా చంపించే ప్రయత్నం గజపతి చేస్తాడు. ఈ క్రమంలోనే ఎవరైతే ఉన్నారో సూరి బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అతన్ని చిన్నప్పటి నుంచి మామ అంటాడు. వరద నారా రోహిత్ కొడుకు ఆ ప్రేమతోని చిన్నప్పుడు పేరు పెట్టినప్పుడు ఉయ్యాల్లో వేసినప్పుడు ఆ అనుబంధం ముగ్గురు మిత్రుల్లో సూరికి వరద కుటుంబంతోని లేకపోతే నారా రోహిత్ కుటుంబంతోని అనుబంధం ఉంటుంది. తను చనిపోయిన తర్వాత మేనమామగా తన కర్తవ్యాన్ని నిర్వహిస్తాడు. సో, ఈ క్రమంలోనే వరసన ఎవరైతే ఉన్నారో ఈ వేదురుమల్లి దేవాదాయ ధర్మాదాయ భూములకు సంబంధించి ఎవరైతే దీన్ని హింస చేసుకుంటూ వస్తారో వరుసన చంపేసుకుంటూ వస్తాడు. సో, ఈ క్రమంలో దానికి సంబంధించినటువంటి మనుషుల్ని వరుసపెట్టి బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సూరి అట్లనే ట్రస్టీ ఉన్నా కూడా వాళ్ళని చంపేసుకుంటూ వస్తాడు. వరుసన చంపేసుకుంటూ వస్తూ మనోజ్ దాకా వస్తాడు, గజపతి దాకా. సో, ఆ క్రమంలో వద్దు ఇద్దరం లొంగిపోదామని సూరి ఎంత చెప్పినా గజపతి వినడు. అంటే మనోజు బెల్లంకొండ శ్రీనివాస్ వినని క్రమంలో తనను కూడా హీరో సూరి హత్య చేయటం జరుగుతుంది. దాని తర్వాత చివరిగా క్లైమాక్స్ ఇందులో ప్రధానమైనది సిఐ క్యారెక్టర్ ఫస్ట్ నుంచి చివరి దాకా కంటిన్యూ అవుతూ ఉంటుంది ఈ సినిమాకి సంబంధించి. సో, ఆ విధంగా మంత్రిని దాని అనుబంధ వ్యక్తులను కూడా చంపేసే ప్రయత్నం చేస్తారు. సో, ఎవరైతే ఉన్నారో మిల్లు ఒకటి ఉంటుంది. ఎవరు మనిషి మంత్రి గారి మనిషికి సంబంధించి మిల్లు ఒకటి ఉంటుంది. ఆ మిల్లులో థియేటర్లో అంతకుముందు పాత సినిమాలు నడిపేటోళ్ళు ఇప్పుడు దాన్ని ఒక ఇదిగా అసాంఘిక కార్యకలాపాలకు దానిలాగా చేస్తారు. అతను కూడా చంపేసిన తర్వాత చివరిలో మంత్రిని చెప్తాడు అది. సో, భైరవం అనేటువంటి మూవీ అమ్మవారి దేవతలకు సంబంధించినటువంటి ఇది. అమ్మవారి ప్రత్యక్షమై వాళ్ళలో పూనకాలు తీసుకొచ్చి
దేవు తన ఆస్తులను తానే రక్షించినట్టుగా చూపిస్తుంటారు. సో, ఇయాల నేటి సమాజంలో మనం చూస్తా ఉన్నాం. ప్రభుత్వ ప్రతినిధులుగా ఎన్నికైనటువంటి వాళ్ళు, ముఖ్యంగా ఈ రాష్ట్రం, ఆ రాష్ట్రం లేదు, అన్ని రాష్ట్రాలకు సంబంధించి ప్రజాప్రతినిధులుగా ఎన్నికైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వీళ్ళంతా గూడా ప్రభుత్వానికి సంబంధించినటువంటి బంజరాయి భూములు, పొరంబో భూములు, అసైన్డ్ ల్యాండ్సు, దేవాదాయ ధర్మాదాయ భూములన్నిటిని కబ్జాగా ఫ్యాక్టరీ అనో, ఇండస్ట్రీ అనో, లేకపోతే ఇంకొక సంస్థనో, వ్యవస్థనో చెప్పేసి ప్రభుత్వ భూములు అప్పలంగా నొక్కేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ క్రమంలోనే ధర్మాదాయ, దేవాదాయ భూములు ఈ సినిమా వాస్తవాలకు దగ్గరగా తీసినటువంటి సినిమాగా మనం చెప్పొచ్చు. ఈ సినిమాకి సంబంధించి నేను 5 మార్కులకి కట్ ఆఫ్ 5 ఇస్తున్నారు కాబట్టి ఏ సినిమాకైనా 5కి నేను 4 మార్కులు ఇస్తున్నాను. ఈ సినిమా అంతా అందరిని ఒకసారి చూసినట్టు కూడా ఉంటుంది. మీ సమయము, డబ్బులు వృధా కాదు. సో, ఖచ్చితంగా ఈ మూవీని చూసే ప్రయత్నం అయితే చేయండి. ఈ నేటి ప్రపంచంలో ముఖ్యంగా ప్రభుత్వ భూములు, అసైన్డ్ భూములు, బంజరాయి భూములు, ధర్మాదాయ, దేవాదాయ భూములు ఏమైతే ఉన్నాయో ఆ భూముల్ని నొక్కేసే కార్యక్రమం, ముఖ్యంగా అట్లా చెప్పాల్సొస్తే వక్ఫ్ భూములు కూడా కొట్టేసే ప్రయత్నం అయితే ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో జరుగుతా ఉన్నది. 29 రాష్ట్రాలు, 9 కేంద్ర ప్రాంతాలు. దాన్ని ప్రాక్టికల్‌గా ఒక స్క్రిప్ట్‌తోని డైరెక్టరు ఈ పెద్ద హీరోలని ముగ్గురిని మల్టీ స్టారర్ మూవీగా చూపించి దాన్ని ప్రజలకు ప్రెజెంట్ చేసే ప్రయత్నం చేశారు. ఇది సక్సెస్‌ఫుల్ మూవీ, బ్లాక్ బస్టర్ మూవీ అని తెలియజేసుకుంటూ, సో, చాలా పవర్‌ఫుల్ పాత్రలో పెద్ద మనుషులుగా వాళ్ళు నటించినటువంటి సన్నివేశాలు, చాలా భావోద్వేగాలకి, ఎమోషన్స్‌కి చాలా ఇదికి లోనవుతాం. ప్రేక్షకులు ఆ భావోద్వేగాలకు లోను గాకుండా సినిమా బయటికి రాలేరు అనేది చెప్పొచ్చు. సో, జరుగుతున్నటువంటి కథనాలన్నిటిని బ్రీఫ్‌గా 2:30 గంటల్లోపు చూపించడం అనేది సామాన్యమైన విషయం కాదు. డాక్యుమెంటరీ అయితే చాలా చూపించొచ్చు. కానీ ఆ చూపించడం, బంధాలు, అనుబంధాలు, కుటుంబం, ఇది కుటుంబ కథా చిత్రం, ఇది స్నేహితుల చిత్రం, ఇది అవినీతి మీద జరిగినట్టు పోరాట చిత్రం, కబ్జాల మీద జరిగినటువంటి పోరాట చిత్రం, అవినీతి మంత్రుల మీద జరిగినటువంటి పోరాటమే ఈ సినిమా. సో, మరొకటి కాదు. సో, దేవుని యొక్క పవరు, మహిమలు ఇందులో దాగి ఉన్నట్టుగా మనకు కనపడతా ఉంది. ఫస్ట్ నుంచి చివరి దాకా కూడా ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు చూడముచ్చటగా ఉంటాయి. డైరెక్టరు, ఫైట్ మాస్టర్స్ దీన్ని ఇంకా మరింత ముందుకు తీసుకెళ్ళేలాగా వీళ్ళు హీరోలు ముగ్గురు కలిసి ఆ సినిమాని 100కి 90% దాన్ని మూవ్‌మెంట్ చేశారు. మిగిలిన 5% ఈ యాక్షన్ సన్నివేశాలు డైరెక్టర్ గానియండి, అసిస్టెంట్ డైరెక్టర్ గాని, ఫైట్ మాస్టర్స్ గానియండి, సంగీతం, సినిమాటోగ్రఫీ ఏదైతే ఉన్నారో ఇది మిగిలిన 5-10% వీళ్ళ కర్తవ్యం నిర్వర్తించారని మనం చెప్పవచ్చు. సో, పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్‌లో రాయండి అని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థాంక్ యూ అండి.